వారి ఆసక్తి జ్ఞానానుసారం. ఎందుకు ఆసక్తి జ్ఞానానుసారం అయింది? ఎందుకు కాదు? జ్ఞానమేమో క్రీస్తులో ఉంది. బాప్తిసం పొందితేనే రక్షణ, రక్షణ వచ్చినాకనే జ్ఞానం. ఇప్పుడు ఇజ్రాయెల్ అందరూ ఏమన్నారు? విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. వారు శనివారం ఆరాధననే ఫాలో అవుతారు. మరి అది జ్ఞానానుసారమైంది కాదు. క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు వచ్చాడు, మరణించాడు, తిరిగి లేకపోతే పునరుద్ధరణుడైన తర్వాత కూడా వాళ్ళ యొక్క ఆసక్తి అంతా అటువైపే ఉంది. శనివారం ఆరాధన వైపు వాళ్ళ ఆసక్తి. మరి ఇప్పుడు ఏం ఆరాధన? ఆదివారం ఆరాధన. ఇటువైపు తిప్పితే జ్ఞానానుసారం. జ్ఞానం అంటే ఏంటి? తెలియబోయేదే జ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటిది? తెలవంది, ఇంకా తెలవంది అంటుంటారు అనమాట. దేవుని యొక్క మాటలు వినాలని నీ యొక్క ఆశను నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ చక్కటి అవకాశం మనకు కలిగింది. కొన్ని నిమిషాలు అనగా కొంతసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు శ్రద్ధగా వినండి. జ్ఞానము అనే దాని మీద మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. జ్ఞానం అంటే మీ అందరికీ తెలిసిందే. జ్ఞానం అంటే 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పరిజ్ఞానం, జ్ఞానము, తెలివి, తెలుసుకుంట, ఇంకా విద్య అని కూడా అనవచ్చు. విద్య, పరిచయం అని కూడా అనుకోవచ్చు. ఇవన్నీ కూడా జ్ఞానం కిందికి వస్తాయి. దైవ జ్ఞానం లేని వారు కూడా చక్కగా మాట్లాడగలరు, చక్కగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు, అవతల వ్యక్తులను ఆకట్టుకునే విధంగా మాట్లాడతారు. దాన్ని తెలివి అనుకుందాం. అయితే దైవ జ్ఞానం ఉంటే ఎలా ఉంటుందో అనేది మనం చూద్దాం. అయితే దైవ జ్ఞానం లేకుంటే అపాయాన్ని మనం స్వాగతించినట్లయితే, దైవ జ్ఞానం ఉందనుకో ఏ అపాయం రాకుండా ఉంటుంది. ఎలా అంటే, దేవుని జ్ఞానం నీలో ఉంటే నీకు మంచి ఏందో తెలుస్తుంది, చెడేందో తెలుస్తుంది. నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం జరుగుతుందో నువ్వు పసిగట్టగలవు. అంటే నువ్వు గమనించగలవు, గుర్తించగలవు. ఆ దైవ జ్ఞానం అనేది నీకు నేర్పుతుంది. దేవుని యొక్క, ఇప్పుడు బైబిల్ చదివాం, బైబిల్ అంతా ఏం జ్ఞానం? దైవ జ్ఞానం. బైబిల్లో ఉన్న మాటలన్నీ ఏంటి అంటే దేవుని యొక్క జ్ఞానం. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నీకు జ్ఞానం వచ్చేస్తుంది. బైబిల్ చదవని సమయాల్లో నువ్వు చూడు, బైబిల్ చదివిన తర్వాత సమయాలలో నువ్వు చూడు. ఈ 2 తేడాలు కనపడతాయి. బైబిల్ చదవనప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్న జ్ఞానాన్ని పరిగణించవచ్చు, అంటే మనం చూడొచ్చు. బైబిల్ చదివిన తర్వాత ఆయన మాట్లాడే జ్ఞానాన్ని కూడా చూడొచ్చు. అంటే రెండింటికి తేడా ఉంటుంది. దైవ జ్ఞానానికి మామూలు జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. అదే మామూలు జ్ఞానం ఉంటేనేమో నీకు అపాయం వచ్చినా నువ్వు అంతగా పసిగట్టలేవు. కానీ దైవ జ్ఞానం ఉంటే నీకు అపాయం వచ్చినా పసిగట్టగలవు. ఎందుకు పసిగట్టగలవు అని అనుకుంటే, మనం ప్రశ్న వేసుకుంటే, దైవ జ్ఞానం అనేది దేవుడు మనకు ముందు నడిపిస్తున్నాడు. మనకి ఏదైనా అపాయం వస్తుందనుకో, మనకి వెంటనే తెలియపరుస్తాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఆయన రోమా ప్రభుత్వంతో ఆయనకు జరగబోయే శ్రమలన్నీ కూడా దైవ జ్ఞానం చేత, ఆత్మ ద్వారా ఆయనకు చెప్పబడ్డాయి. నా కొరకు ఇక్కడ ఏ విధంగానైతే నా కొరకు సాక్షిగా ఉన్నావో, నీవు రోమాలో కూడా సాక్షిగా నా కొరకు నిలబడవలసిన అవసరం ఉంటుందని చెప్పి దైవ జ్ఞానం చేత పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు చెప్తాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటాడు.
ఇంకో మాట ఏముందంటే, మీ హృదయము దేవుని ఆలయమని మీరు ఎరగరా అన్నాడు. అంటే మన హృదయమే దేవుని ఆలయమే. ఎప్పుడైతుంది దేవుని ఆలయము అంటే, మనం బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంటాడు. అందుకనే నీ హృదయము దేవునికి దేవాలయమని మీరు ఎరగరా. ఒకసారి చదివించాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. దేవుని ఆత్మ మీలో అంటే దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే మనలో నివసిస్తున్నాడు. మనలో ఎలా నివసిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తున్నప్పుడు మనకు దైవ జ్ఞానం అనేది వచ్చేస్తుంది. దేవునికి మన హృదయం నిలయం. ఆయన సహవాసం చేస్తున్నాడు అంటే మనతోటి జీవిస్తున్నాడు. దేవుడు మనతోటి జీవించడం ద్వారా దేవుడు అన్ని మనకు జరగబోయే అపాయాలనైనా సరే ఏం జరుగుద్దో అనేది ఆ జ్ఞానాన్ని కొంచెం మనకు తెలియపరుస్తారు. మనము హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. అంటే దైవ జ్ఞానం అనేది లేకుంటే అపాయం అనేది మనకు వస్తుంది. అపాయం వచ్చేది మనం అపాయాన్ని స్వాగతించినట్టే. ఎందుకు స్వాగతించినట్టు అవుతుందంటే, మనకి ఏదన్నా పరిస్థితులు అనుకూలించిన సమయంలో మనం దైవ జ్ఞానం లేకుంటే మొండిగా ప్రవర్తించే పరిస్థితులు వస్తాయి. అదే దైవ జ్ఞానం ఉంటే దాన్ని ఎలా తప్పించుకోవాలో దేవుడు ఆ జ్ఞానాన్ని మనకు ఇచ్చేస్తాడు. మొండిగా ప్రవర్తించడం అంటే ఏంటంటే, దైవ జ్ఞానం లేకుంటే ఇష్టానుసారంగా ఇతరులతో గొడవ పెట్టుకోవడానికి ముందుకెళ్తాం. మాట పెరుగుతూ అవతల వాడు మన మీద దాడి చేయడానికి వస్తాడు, మనకు ప్రమాదం తగ్గుతుంది. అదే దైవ జ్ఞానం మనలో ఉంటే ఏమవుతుందంటే, ఒకరితో గొడవ పెట్టడానికి నువ్వు సాహసించవు. ఎందుకంటే దేవుని భయం నీలో ఉంటుంది. ఈ గొడవ పెట్టుకోవద్దు, ఒకరి మీద దాడి చేయకూడదు, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచన కలిగి ఉంటాం. ఆ ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు సేఫ్గా ఉంటాం అంటే అదంతా దైవ జ్ఞానమే. దేవుని జ్ఞానం అనేది మనలో ఉంటే ఇది మంచి చేయాలి, చెడు చేయకూడదు. చెడు చేయనప్పుడు ఇక మనకు అపాయం ఎక్కడ వస్తుంది? చెడు చేస్తేనేగా అపాయం వచ్చేది. అది ప్రతి క్రైస్తవుడికి దైవ జ్ఞానం. మరి ఆ దైవ జ్ఞానం ఎలా వస్తుంది, మనం ఎలా సంపాదించాలి అంటే బైబిల్ని చదవాలి. అదే రీతిగా వాక్యం చెప్తున్నప్పుడు చాలా శ్రద్ధగా విని నేర్చుకోవాలి. శ్రద్ధగా వినాలి. వినేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అశ్రద్ధగా వింటారు. విని మళ్ళా చెప్పు అంటారు. ఎందుకంటే అప్పుడు వేరే పరధ్యానంలో ఉంటారు. పరధ్యానంలో ఉండి విన్నప్పుడు ఏమవుతుందంటే అర్థం కాదు. అదే ధ్యానం కలిగి చెప్పేది సరిగ్గా స్ట్రైట్గా వింటే, చక్కగా వింటే నీకు అర్థం. అలాగే చెప్పే బోధను విన్నట్టయితే జ్ఞానం వచ్చేస్తుంది. చెప్పే బోధ ఎలా చేస్తారు అంటే బైబిల్లోనే బోధ, బైబిల్లో వ్రాయబడిన బోధనే ఇతరులకు చెప్తాం. చెప్పినప్పుడు జ్ఞానము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బైబిల్ చదవక మునుపు చాలా మందికి ఏ జ్ఞానం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు తెలిసి 3వ తరగతి 2వ తరగతి జస్ట్ అలానే వస్తాయంటే
కానీ అలాంటి వారు బైబిల్ చదువుతారు. ఎలా సాధ్యం? మళ్ళా అదే కేటగిరీకి ఉన్న కొంతమంది ఏది చదవలేదు. మరి ఎందుకు చదవగలుగుతారు వీళ్ళు? సంఘానికి వచ్చి వీళ్ళు ఎందుకు చదవగలుగుతున్నారు అంటే దేవుని జ్ఞానము వారికి నేర్పిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు కాబట్టి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తాడు. అప్పుడు అదే దేవుని జ్ఞానం అంటే. దేవుని జ్ఞానం అంటే అపాయం రాకుండా చూసుకోవడం ఒకటి, తెలియని జ్ఞానం తెలుసుకోవడం. మీరు చూడలేదు, చాలా మంది చదువుకోని వాళ్ళు మా ఊర్లో ఉండేవాళ్ళు. పెద్ద ఆయన, బాగా పెద్ద ఆయన చదువు రాదు, కానీ బైబిల్ చదివేవాడు, వాక్యం చెప్పేవాడు. ఇది ఎట్లా సాధ్యం? దేవుని జ్ఞానం. ఎలా జ్ఞానం అంటే ఆయన చెప్తుంటే వినేవాడు, బాగా శ్రద్ధ పెట్టి వినేవాడు. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాటను శ్రద్ధ పెట్టి విన్నప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది. అంటే ఉదాహరణకు చదువే మనకు ప్రామాణికము అని అనుకోవడం కంటే, చదువు అనేది ఒక భాగం. ఒక వ్యక్తికి అన్ని తెలుసుకోవడం కొరకు చదువు అనేది ఒక భాగం. కొంతమంది చదువుకు రాకున్న వారికి జ్ఞానం ఉంటుంది. చదువుకున్న వాళ్ళకే జ్ఞానం అని కాదు, చదువు రానో వ్యక్తికి కూడా జ్ఞానం ఉంటుంది. అంటే అది దైవ జ్ఞానము సంపాదించుకుంటే ఇంకా ఎక్కువ మంచి జ్ఞానం ఉంటుంది. అంటే చదువు అనే విషయానికి వస్తే యేసుక్రీస్తు చదవాలి. ఆయన బడికి పోయినట్టు కానీ, ఏ స్కూల్లో ఆయనకు టీచర్ చెప్పినట్టు కానీ, బడిలో కూర్చొని నేర్చుకున్నట్టు కానీ లేదు. ఆయన మానవుడుగా జీవించాడు. అయినా చదువుకున్నా ఆయనకన్నీ తెలుసు, ఎందుకంటే దేవుడు ఆయన కాబట్టి. అలాగే దైవ జ్ఞానం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు కాబట్టి మనకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో జ్ఞానంతో నడిపిస్తాడు. నడిపించడం ద్వారా మనం అన్నీ తెలుసుకోగలుగుతాం, అన్నీ వినగలుగుతాం, అన్నీ చెప్పగలుగుతాం. అది ఎట్లా సాధ్యం అంటే దేవుని యొక్క బైబిల్ గ్రంథం ఉంది. ఈ బైబిల్ గ్రంథాన్ని కనుక నువ్వు చదివినట్లయితే నీకు జ్ఞానం విస్తారంగా వస్తుంది. అందుకనే అపాయం అనేది వచ్చినప్పుడు స్వాగతించాల్సి వస్తుంది. దైవ జ్ఞానం ఉంటే అపాయాన్ని రాకుండానే దేవుడు మంచి ఆలోచన కలగజేస్తాడు. క్లిష్ట పరిస్థితి వచ్చింది అనుకున్నాం ఒకటి, అంటే మనం ఏదో సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు సాతానుడు అనేవాడు మనకు ఒక సమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఒకానొక టైంలో మానవులైన మనకు సహనాన్ని కోల్పోయినప్పుడు ఏమైందంటే విచ్చలవిడిగా ప్రవర్తించే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులలో మనం ఏదైనా తప్పుడు అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో దేవుని యొక్క జ్ఞానం మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి ఏం చేస్తారంటే చక్కటి మార్గాన్ని నడిపించినప్పుడు నీకు ఒక మంచి ఆలోచన తెప్పిస్తాడు దేవుడు. ఈ విధంగా వెళ్తే మనకు అపాయం రాదు. ఈ పంచాయతీని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా మనం సరి చేసుకోగలనే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చేయడం ద్వారా మనం చేస్తాం. కొంతమంది ఏం చేస్తారు, చెప్తారు మనకు పక్క మట్టుడు, నువ్వు అట్లా చెయ్యి, నువ్వు ఇట్లా చెయ్యి. తినకపోతే వీళ్ళతోటి చెప్పి వాళ్ళతో చెప్పి 10 మంది పిలిపి ఈ విధంగా చెప్తారు. పక్కోరు చెప్పిన దాన్ని సున్నితంగా మనం గమనించగలం. దేవుని జ్ఞానం మనలో ఉంటుంది కదా, దాన్ని సున్నితంగా పరిష్కారం చేయగలిగిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దేవుడు పంపిస్తాడు. ఆ జ్ఞానమే మనం సంపాదించుకుంటే మనం ఎక్కడ వెళ్ళినా సరే దేవుని మయపరుస్తాం. దేవుని అడుగు జాడలలో, అంటే ఆయన చెప్పిన కట్టడాల ప్రకారం, ఆయన చెప్పిన మాటల చొప్పున మనం నడిచినట్లయింది. కాబట్టి మనకి ఇబ్బందులు జరగవు. అంటే మనిషికి అనేది సావు అనేది, మరణం అనేది అవి సహజం, అవి ఎవరికైనా వచ్చింది.
కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎలా తప్పుకోవాలో దేవుడు సూచిస్తాడు. ఇంకో మాట, జ్ఞానం పొందాలంటే ఎట్లా మరి? ఇంకొకటి, సత్యం తెలుసుకోవాలి. జ్ఞానం పొందాలంటే ఏం తెలుసుకోవాలి? సత్యం. సత్యం ఏంటి? వాక్యమే సత్యం. కాబట్టి సత్యం తెలుసుకోవాలి. సత్యం ఏంటంటే వాక్యం. చూడండి 8వ అధ్యాయము యోహాను సువార్త 31-32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. చూశారండి ఎంత చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడింది అంటే, మీరు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యాన్ని గ్రహించాలంటే ఎలా గ్రహించగలుగుతామంటే, మనం ముందు ఆయన శిష్యులం కావాలి. చూడరాదు అక్కడ ఆ మాట అన్నాడు, యేసు తనను నమ్మిన యూదులతో మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు. అంటే వాక్యం మందు నిలిస్తేనే శిష్యులైతారు. అంటే ముందు వాక్యాన్ని నమ్మాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత మనం ఆయన శిష్యులమే కాబట్టి సత్యాన్ని మనం నేర్చుకోవాలి. సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు జ్ఞానం సంపాదించు. ఆ సత్యమే వాక్యం. ఆ సత్యాన్ని చదవాలి, బాగా బైబిల్ చదవాలి. సత్యం అంటే నిజం అంటే సత్యం, అంతే కదా. సత్యం అంటేనేమో దేవుడు, అబద్ధం అంటేనేమో సాతాను. సత్యానికి అబద్ధానికి ఎంత వ్యతిరేకంగా ఉందో చూడండి, చాలా వ్యతిరేకం. చీకటికి వెలుగుకు ఎంత వ్యతిరేకమో, వెలుగు చీకటిని ఒకసారి మనం పరిశీలన చేస్తే చీకటి వేరు, వెలుగు రెండు వ్యతిరేకం. వెలుగు అయితేనేమో అంతా కనిపిస్తుంది, చీకటి అయితే నేమేం కనిపించాలి, వ్యతిరేకం. అలాగే సత్యం కూడా అంతే. సత్యం అంటే దేవుడు, అబద్ధం అంటే సాతానునికి అబద్ధ జనకుడు అని పేరుందా? ఉంది కదా. అబద్ధ జనకుడు అని పేరుంది కాబట్టి సాతానుడు అయ్యాడు. సత్యము అనే పేరుంది కాబట్టి నేను దేవుడు అయ్యాడు. ఈ సత్యము అనేది నేర్చుకున్నప్పుడు జ్ఞానం వస్తుంది. అదే ఈ అబద్ధం అనేది నేర్చుకున్నాం అనుకో జ్ఞానం రాదు. సాతానుడు చేసేది అంతా అల్లకల్లోనే కదా, అంత దేవుని పనిని పాడు చేయటమే కదా. సాతానుడి పని ఏంటి అంటే మన ఆత్మలకు శత్రువు వాడు. మన ఆత్మలకు శత్రువు. ఎలాంటి శత్రువు అంటే విరామము లేని శత్రువు. విరామం ఇంటర్వెల్ లేదు. మనం స్కూల్కి పోతే ఇంటర్వెల్ టైమింగ్ ఇస్తారు, 10ంటికి 11:30 గంటలకు ఇంటర్వెల్ ఇస్తారు. ఇంటర్వెల్ అంటే కొంతసేపు విశ్రాంతి. చదువుకునే వాళ్ళందరికీ నాన్ స్టాప్గా చదవకుండా కొంతసేపు విశ్రాంతి ఇస్తారు. అటు ఇటు తిరిగి వస్తే మళ్ళీ కూర్చుంటే చదవచ్చాను మంచిగా. ఆ విశ్రాంతి కూడా లేదు సాతానుడికి. అలుపెరగకుండా దేవుని యొక్క ఆత్మలను, అనగా దేవుని ఆత్మలమే కదా. దేవుడు మనిషిని బొమ్మ చేసి మట్టితోటి బొమ్మ చేసిన తర్వాత వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా జీవాత్మ. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. దేవుని నుండి వచ్చిన ఆత్మలమే గమనం. మన ఆత్మలకు శత్రువు ఎవడు? సాతాను. ఎందుకంటే దేవుని పనిని పాడు చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నాడు వాడు.
కంకణం కట్టుకొని ఉంటే అది గుర్తు ఎరగక పాపం అవ్వమ్మ ఆది తల్లి ఏం చేసింది? ఈడు కంకణం, సాతానుడు దేవుని పనిని పాడు చేయాలని కంకణం కట్టుకొని ఉన్న సంగతి అవ్వకు తెలవక అవ్వ ఏం చేసింది? సాతానుడి యొక్క మాట వినాల్సి వచ్చింది. సాతానుడు ఏం చెప్పిండు? సత్యం చెప్పిండా? అబద్ధమే చెప్పిండు. అబద్ధం ఏమని చెప్పిండు? దేవుడు ఏమన్నాడంటే, ఈ పండు తింటే నువ్వు చనిపోతావు అన్నాడు. సాతానుడు ఏమన్నాడు? మీరు చావనే చావను. అబద్ధం చెప్పి. అందుకనే సత్యం చెప్పేవాడేమో దేవుడు, అబద్ధం చెప్పేవాడేమో అపవాది, సాతానుడు. అందుకనే నీవు సత్యాన్ని తెలుసుకుంటే నీ జ్ఞానం వచ్చినట్టు. మరి అందరూ చదువురాను కూడా బైబిల్ ఎందుకు చదువుతున్నారు అంటే వారు సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే బాగా విన్నారు కాబట్టి విని చదవటం మొదలు పెడతారు. ఆ చదవటం ఎలా మొదలు పెడతారంటే చాలా మా సిస్టర్ ఉంది, చదువు రాదు, బడికి పోయి చదివినామే బైబిల్ చదువుతుంది. మా వైఫ్ వాళ్ళ సిస్టర్ ఉంది, ఆమె కూడా అంత బైబిల్ చదువుతుంది, పెద్దగా చదువుకోలేదు, బల్లెకపోలేదు. మరి ఇది ఎంత ఎట్లా వచ్చింది అంటే జ్ఞానం, సత్యాన్ని తెలుసుకోవడం ద్వారానే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినాక నీకు ఏదైనా వచ్చేస్తుంది. ఇప్పుడు జ్ఞానం కలిగిన వ్యక్తి మాట్లాడిన మాట, జ్ఞానం లేని వారు మాట్లాడిన మాటకి ఎంత తేడా ఉంటుందో మీరు చూడండి. జ్ఞానం కలిగిన వ్యక్తి ఏమో ముందు అపాయం, ఈ మాట అంటే అపాయం వస్తుందని తెలిసి ఆ మాట అన్నాడు. జ్ఞానం లేని వాడు ఏం చేస్తారంటే ఒక మాట అంటే అనరాని మాట, ఆడరాని మాట ఆడితే మనకు ప్రమాదం అని తెలియక అజ్ఞానుడు అనేస్తాడు. జ్ఞానవంతుడైతే ఆ మాట అన్నప్పుడు మనకు ప్రమాదం అయితే తప్ప మనం ఆ మాట అనకూడదు అని అన్నాడు. అదే జ్ఞానం. ఆ జ్ఞానం మనం పొందాలంటే చేయాల్సింది ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ సత్యం ఏంటిదంటే ఇప్పుడు ఆ మాట యేసు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులలో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. అంటే ఇక్కడ చూడు ఒక మాట, వాక్యమందు నిలిచిన వారైతే కాకుంటే అక్కడ రాయబడిన మాట ఎంత చక్కగా ఉందో చూడండి. నా వాక్యమందు నిలిచిన వారైతే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు. నిలుచుతూ వాక్యమందు నిలవని వారైతే సత్యం తెలుసుకోలేదు. అందుకనే వాక్యమందు నిలవాలి. వాక్యమందు నిలవటం అంటే ఏంటి అంటే బాగా వినాలి. చెప్పే చదివే వాక్యాన్ని కూడా శ్రద్ధగా వినాలి. కొంతమంది చదివేటప్పుడు నాన్ స్టాప్గా అంటే ఆగకుండా చదివితే అర్థం మారిపోతుంది. ఫుల్ స్టాప్ ఉన్న కాడ ఆగాల, ఫుల్ స్టాప్ కామా ఉన్న కాడ ఆగాలి, ఫుల్ స్టాప్ ఉన్న కాడ ఆగాలి. ఆగి చదివితే దానికి అర్థం వస్తుంది. కొంతమంది దాన్ని డైరెక్ట్గా అట్నే చదువుకుంటూ పోతే మనకు అర్థం తెలుగులో చదువుతున్నప్పటికీ కూడా దాని అర్థం రాదు, మంచిగా అర్థం కాదు. అందుకనే అది తెలుసుకొని మనం బాగా చదివితే, బైబిల్ని చదివితే మనం సత్యం వాక్యం ముందు నిలిచిన వాళ్ళం అవుతాం, సత్యాన్ని గ్రహిస్తాం. ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు మనకేమొస్తుంది? జ్ఞానం వచ్చేస్తుంది. బైబిల్ ఏం బోధిస్తుంది? అది చేసే తప్పు, ఇది చేసే తప్పు చేసే ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నింటినీ అట్టి చేయకూడదు అని చెప్తుంది బైబిల్. కాబట్టి సత్యం అనేది తెలిసిపోతుంది, మనం చేయము. దేవుడు ఏం చెప్పాడో మనం తప్పు చేయాలంటే భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను క్రైస్తవుని కదా, నేనేదో తప్పు చేస్తే నలుగురు చూసి దేవునికి అవమానకరంగా ఉంటుంది, నేను తగ్గిపోతాను. ఎందుకంటే బైబిల్ చదువుతున్నాం కాబట్టి, ఇది తప్పు అని తెలుస్తుంది కాబట్టి మనం తప్పు వెనకాడతాం. అయితే
వాక్యమందు నిలవని వారైతే ఏం చేస్తారంటే అది పట్టించుకోరు. సత్యాన్ని తెలుసుకోలేదు. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అనర్థాలు వస్తాయి, తప్పిదాలు చేయాల్సి వస్తుంది, దేవుని దుఃఖపరిచే పరిస్థితి వస్తుంది, సాతానుడు సంతోషపడే పరిస్థితి వస్తుంది. సత్యమందు నిలవకుంటే, వాక్యమందు నిలవకుంటే, నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉంటారు. నాకు శిష్యులై. అంటే వాక్యం వింటాం అనుకో, మనం యేసుప్రభు శిష్యులమే. అంటే యేసుప్రభు ఏం చెప్తే అదే వింటాం. ఆ యొక్క శిష్యులంగా మనం ఉండాలంటే వాక్యం అనేది నిలవాలి. ఆ వాక్యం అనేది నిలిస్తే నీకు సత్యం అనేది ఉన్నట్లే. ఆయనే అసత్యం ఏంటిది అంటే ఆయనే. ఆయనను నమ్మినట్లయితే నిన్ను సర్వసత్యంలోకి, ఇంకా సర్వసత్యం అనేది ఏంటిది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి సంఘంలో మనం ప్రతి ఆదివారం నాడు ఆరాధన చేసినప్పుడు, ఆరాధన సర్వసత్యం. దేవుణ్ణి ఆరాధించేది సర్వసత్యం. అంటే సత్యంతో ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలరు. ఈ ఆత్మ సత్యం అనేది సర్వసత్యం. ఈ సర్వసత్యం అనేది తోటి మనం ఎప్పుడు నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనం బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ మన హృదయంలో నివాసం చేస్తూ సర్వసత్యంలోకి నడిపించిన తర్వాత మనం ప్రతి ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి ఆరాధిస్తాం. ఆరాధించేది నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావు. ఆ సత్యం అనేది నీలో ఉన్నప్పుడు నీకు జ్ఞానం ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చేది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం గలవాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం కలిగినవాడు. జ్ఞానం కలిగిన దేవుడు నీలో ఉన్నాక నీకు జ్ఞానం ఎందుకు ఉండదు? జ్ఞానం కలిగిన దేవుడే నీ హృదయంలో నువ్వు ఉంచిన తర్వాత నీకు వచ్చేస్తుంది. కాకపోతే జ్ఞానం కలిగిన దేవుడు నుండి ఆయన మాట వినకుంటే మనం తప్పుడు తొక్కినాం అనుకో, అప్పుడు ఆయన దుఃఖపడతాం, బాధపడతాం. అది మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే దైవ జ్ఞానం మనలో నిలిచి ఉంటుంది. కొంతమంది సొంత జ్ఞానాన్ని దేవుని జ్ఞానంగా మలుచుకున్నారు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇది అన్నమాట పరిస్థితి. ఏంటిదంటే సహోదరులారా, రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. ఇశ్రాయేల్ ముందు రక్షణ పొందాలి. ఇశ్రాయేల్ అంటే వాళ్ళు దేవుని ప్రజలు, ఇశ్రాయేల్ అంటేనే. కానీ వాళ్ళకే రక్షణ కావాలి. దేవుని ప్రజలకే రక్షణ కావాలి. అందుకని అంటాడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష. చాలా హృదయంలో ఇష్టపడుతుంది. ఇశ్రాయేలు రక్షణ పొందితే బాగుండు, వాళ్ళు రక్షింపబడితే బాగుండు, వాళ్ళు రక్షింపబడాలి అనే కోరిక తన హృదయంలో ఉండి ఏమంటున్నాడు? వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. అంటే దేవునికి పాప ఎన్నిసార్లు ప్రార్థన చేసిండో, చాలాసార్లు ప్రార్థన చేసిండో. ఏమని? ఇశ్రాయేలును రక్షించు తండ్రి అని, ఇశ్రాయేలు రక్షణలోకి నడిపించు తండ్రి, వారి మనసులు మార్చు తండ్రిని
అని ఉంటాడు. ప్రార్థనలో అదేగా అడిగేది, ఎవరైనా దేవుణ్ణి అడిగేది ఏంటి? ఇప్పుడు మనం ఉన్నాం, మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తే మనం ఏమంటాం? మనలో ఎవరికైనా ఏమన్నా అయితే, తండ్రి ఆయనకి ఇది కావాలి, ఆయనకు అది కావాలి అని చెప్పి మనం అడుగుతాం కదా దేవుణ్ణి. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు తన ప్రార్థన చేస్తూ ఏమని అడుగుతున్నాడు అంటే, వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన చేయలేదు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. నిజంగా ఇశ్రాయేలు దేవుడు అంటే మంచి ఆసక్తి. పాత నిబంధనానుసారంగా జీవిస్తున్న వ్యక్తులు ఇశ్రాయేల్, యేసుక్రీస్తు వచ్చిండని, మా కొరకు చనిపోయిండని, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిండు అనే సంగతిని వాళ్ళు గ్రహించలేదు కాబట్టి వారికి పాత నిబంధన కాలంలో ఉన్న దేవుడు మాకు ధర్మశాస్త్రంలో చెప్పబడిన దాన్ని బట్టి వాళ్ళు మా దేవుడు ఉన్నాడు అనే కాన్సెప్ట్తో, అంటే అదే ఆలోచనతో ఉన్నారు. కానీ వారికి రక్షణ లేదు. అంటే రక్షణ ఎక్కడ ఉందంటే క్రీస్తులో ఉంది. క్రీస్తులో ఉన్న సంగతి వారి వేరు. వీళ్ళు ఎలాంటి వారు? ఆసక్తి గలవారు. దేవుడు అంటే ఆసక్తి. ఇశ్రాయేలుకు దేవుడు అంటే ఆసక్తే కానీ వాళ్ళకు రూట్ దొరుకుతలేదు. క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి రూట్ దొరుకుతుంది. రూట్ దొరికినప్పుడు ఈయన అనే మాటలు ఏంటంటే, వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి జ్ఞానానుసారం. ఎందుకు ఆసక్తి జ్ఞానానుసారమైనది ఎందుకు కాదు అంటే, వాళ్ళు జ్ఞానమేమో క్రీస్తులో ఉన్నది. బాప్తిసం పొందితేనే రక్షణ వచ్చినాకనే జ్ఞానం. మరి పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో జ్ఞానం లేదు. అందుకనే ఆ జ్ఞానము, ఆ వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆ విషయాన్ని ఇప్పుడు జ్ఞానానుసారమైనది, జ్ఞానానుసారం కానిది రెండు ఉన్నాయి. ఏంటిదంటే, జ్ఞానానుసారమైనదేమో క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది, జ్ఞానానుసారం కానిదేమో పాత నిబంధన కాలంలో ఇంకా అంటే ఆ బలులనే అదే శనివారం ఆరాధనే ఆ విధంగానే ఉండాలని చూసేది వారి యొక్క జ్ఞానం. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏమన్నారు? విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. వారు శనివారం ఆరాధననే ఫాలో అవుతారు. మరి అది జ్ఞానానుసారమైంది కాదు. క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు వచ్చాడు, మరణించాడు, తిరిగి లేకపోయాడు. పునరుద్ధరణుడైన తర్వాత కూడా వాళ్ళ యొక్క ఆసక్తి అంతా అటువైపే ఉంది. శనివారం ఆరాధన వైపు వాళ్ళ ఆసక్తి. మరి ఇప్పుడు ఏం ఆరాధన? ఆదివారం నాడు ఆరాధన. ఇటువైపు తిప్పితే జ్ఞానానుసారమైంది. జ్ఞానం అంటే ఏది? తెలిసిందే జ్ఞానం, తెలియబోయేదే జ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటిది? ఇంకా తెలవంది అంటుంటారు అన్నమాట. అంటే ఈ యొక్క క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మా కొరకు మరణించాడు, మమ్మల్ని రక్షించాడు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోవడం అనేది వాళ్ళ దురదృష్టము. అందును బట్టి అపోస్తలుడైన పౌలు చాలా చక్కటి మాటలో అంటున్నాడు, మరియు ఆసక్తి గలవారని వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని యొక్క నీతిమంతుడు ఎవరు లేరు. నీతిమంతుడు ఒక్కడే, క్రీస్తు నీతిమంతుడు. మరి క్రీస్తులో బాప్తిసం పొందిన వారంతా కూడా నీతిమంతుడు. ఆ నీతి అనేది వాళ్ళు ఎరగలేదు. అంటే క్రీస్తులో నీతి ఉంటుందన్న విషయం వాళ్ళు ఎదుగుతారు. క్రీస్తును వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఒక మాటలో చెప్పాలి, క్రీస్తును ఒప్పుకోవడానికి నీతి ఎక్కడ? నీతి లేదు. ఆ నీతిని వాళ్ళు స్థాపింప పూనుకోవాలి. ఆ నీతికి కట్టుబడలేదు.
కట్టుబడలేదంటే యేసు క్రీస్తును నమ్మలేదు అనేది ఒకటే పక్క. ఇశ్రాయేల్ అందరూ కూడా యేసు క్రీస్తును నమ్మలేదు. అందుకనే అపోస్తలుడైన పేతురు తన మొదటి ప్రసంగంలో మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఇశ్రాయేల్ అందరూ కూడా రోమా సామ్రాజ్యంలో యేసు క్రీస్తును సిలువ వేసేటప్పుడు ఆ యొక్క అధికారికి ఆ పండుగలో ఒకరిని విడిచిపెట్టే ఆనవాయితీ. ఇప్పుడు మనకు జెండా వందనం రోజు ఖైదీలను విడిచిపెడతారు, సత్ప్రవర్తన కలిగిన వారు. అలాగే రోమ ప్రభుత్వంలో కూడా ఆ పండుగకు ఒక వ్యక్తిని విడిచిపెట్టే ఆనవాయితీ. అయితే యేసు ప్రభువు కాడ నీతిమంతుడు అనేది తెలిసిపోయింది, పిలాతుకు తెలిసిపోయింది. పిలాతుకు తెలిసిపోయిన తర్వాత ఇడిచిపెట్టాలని అనుకున్నాడు. ఇడిచిపెట్టాలని అనుకుంటే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారు? ఇశ్రాయేల్ అందరూ ఉండరు అక్కడ. వద్దు వద్దు, ఈయన సిలువ వేయని మాకు బరబ్బను బదిపూడి దొంగ వదిలిపెట్టి యేసునేమో సిలువేయాలి. సిలువేయాలంటే వీళ్ళు ఏం నేర్చుకున్నారు? తమ స్వనీతిని ఎంచుకొని ఆయన చంపించారు. మరి క్రీస్తు నీతిని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అప్పుడు యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలుడైన పేతురు మొదటి ప్రసంగంలోని మీరు సిలువ వేసిన యేసును క్రీస్తుగాను నియమించారు. వాళ్ళకి తెలియదు, కానీ వీళ్ళ ఇశ్రాయేల్ జనాంగం అవుతుంది అక్కడ ఏది సిలువ వేసిన సమయంలో వాళ్ళు ఒప్పుకుంటే మరి యేసుక్రీస్తు మా దేవుడు, మీరు ఎలా సిలువేస్తారు? బరబ్బనే సిలువేసి మావుని వదిలిపెట్టారు అలాగా అలా అనలేదు. వెయ్యాలి, సిలువ వేయాలని కేకలు వేసిన దాంట్లో ఇశ్రాయేల్ ఉన్నారు. ఇశ్రాయేల్ ఉన్నారు కాబట్టి అందుకనే ఆ మాట అన్నాడు అనమాట పేతురు, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఆ ప్రభువుగా క్రీస్తుగా నియమించిన ఆ వ్యక్తి నీతిమంతుడు కనుక ఆ నీతిని తెలుసుకోలేకపోయారు. అదే ఆ పౌలు యొక్క బాధ. ఏదైనా వారు దేవుని నీతి నెరవేరక తమ స్వనీతిని స్థాపింపకొనుచు దేవుని నీతికి లోబడాలి. అంటే దేవుని నీతికి లోబడాలంటే యేసుక్రీస్తును నమ్మడానికి ఇష్టపడలేదు అనేది పక్క. యేసుక్రీస్తును నమ్మడానికి ఇష్టపడలేదు. వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం. స్వనీతి అంటే సొంత ఆలోచన ప్రకారం. సొంత నీతి అనేది అక్కరాదు. ఎందుకంటే ఒక్కడు నీతిమంతుడు లేదని బైబిల్ చెప్తుంది. ఒక్కడు నీతిమంతుడు లేనప్పుడు అది స్వనీతి. మరి నీతిమంతుడు ఎవరు అంటే క్రీస్తు. ఆ క్రీస్తులో మనం నీతిమంతులుగా అయినప్పుడే మనం వాక్యానికి నిలిచాం. వాక్యమందు నిలిచినప్పుడు నీతిమంతులం అయ్యాము. బాప్తిసం పొందిన తర్వాత నీతిమంతులం. నీతిమంతులమైన మనము సత్యంలో నిలిచాం. ఆ సత్యము మనం సర్వసత్యంలోకి నడిపించాం. ఆ సర్వసత్యమే సంఘం. అప్పుడు దేవుని యొక్క జ్ఞానం మనం సంపాదించుకోగలుగుతాం. ఎలా సంపాదించుకోగలం? ఒక ఆదివారం నాడు మంచి వాక్యాన్ని ఉంటారు, జ్ఞానం వచ్చేస్తాం. ఇంకో ఆదివారం నాడు ఇంకో వాక్యం ఉంటారు, జ్ఞానం వచ్చేస్తాం. ఆ జ్ఞానం అనేది మనం సంపాదించుకోవాలంటే ఆరాధనలో ఉండాలి. ఆదివారం నాడు ఆరాధనలో ఉండి దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, బైబిల్ వాక్యం చదివినప్పుడు మనకు ఎంతో కొంత జ్ఞానం వచ్చేస్తుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దాన్ని దైవ జ్ఞానము. సొంత జ్ఞానాన్ని ఎంత మాత్రం ఉపయోగించదు. ఉపయోగిస్తే అది ఎన్నో అనర్థాలకు కావిస్తుంది. దైవ జ్ఞానాన్ని ఉపయోగిస్తే మనకు అన్నీ మంచి జరుగుతాయి. కనుక మరి ఆ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉందాం, దైవ జ్ఞానాన్ని కలిగి ఉందాం, దేవుని సంతోషపెడదాం, సత్యమందు నిమిషందాం, నీతి అందు అంటు కట్టబడి ఉందాం. నీతి అంటే క్రీస్తు. క్రీస్తునందు అంటు కట్టబడి ఉంటే మనం నీతిపరులమే. మనం తర్వాత ఒకసారి క్రైస్తవుడు అయిన తర్వాత మరలా దీన్ని విడిచిపెట్టి బయటికి వెళ్తే ఆ ఉన్న నీతి కూడా పోతుంది. అంటే ఎప్పుడైతే నీతి కలిగి ఉన్నామో అదే నీతిలో కొనసాగాలి. అంటే అదే క్రీస్తునందు కొనసాగాలి.
ఆ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం కలిగిన వారైతే మన దగ్గరికి సాతానుడు రాడు. సాతానుని ఆటలు సాగవు. ఇంకో మాట చెప్పాలి, సాతానుని ఆటలు సాగకపోవాలంటే ముందు మనం వాక్యం తెలుసుకోవాలి. సత్యవంతులు నిలబడితే అబద్ధం అనేది తెలిసిపోతుంది మనకి. కాబట్టి ఇది అబద్ధం అనేది, ఆ అబద్ధం అనేవాడు ఏ రూపంలో వచ్చినా తెలుసుకుంటాం. మనం సత్యవంతులు ఉంటే సత్యానికి అబద్ధం గురించి బాగా తెలుసు, కానీ సత్యాన్ని మోసం చేయడానికి విషయం ప్రయత్నం చేస్తున్నాడు సాతాను. కాబట్టి ఆ సత్యమైన జ్ఞానాన్ని సంపాదించుకొని మనం దేవునిలో కొనసాగుదాం. దేవుడి మాట గురించి